ఇక అసెంబ్లీ దగ్గర జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మేము ముఖ్యమంత్రి గారు నియోజకవర్గ అభివృద్ధి కొరకు పోతే ముఖ్యమంత్రి గారు మేము పోయినందుకు గౌరవించాలి కాబట్టి మా మెడలో 3 రంగుల కండువా కప్పిండు. అది జాతీయ జెండా రంగులున్న కండువా. అది మేము కాంగ్రెస్ కండువా అనుకోలేదు కాబట్టి మేము ఏ తప్పు చేయలేదు. మాకు ఇప్పటికి బీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం ఉంది కాబట్టి మమ్మల్ని సభ్యులుగా కొనసాగించండి అని చెప్పి పాపం 100 ఎలుకలు తిన్న పిల్లి యాత్ర పోయిందన్న పద్ధతుల్లో వారి అమాయకత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. అది చూస్తే కనీసం ప్రజలు నవ్వుకుంటారు, ఆ నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటారు. వాళ్ళని చూసి ఎదురుపడితే కూడా ఎవరికైనా ఎట్లా ఉంటుంది మనం ఈ సమాధానం రాస్తే అన్న ఆలోచన కూడా లేకుండా ఎంతమంది కళ్ళు కప్పుతారు. మీరందరే సాక్షులు. ఆ ఒక్కరోజు కండవ ఊకోలేదు కదా. ఆ తర్వాత అనేక కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు పోయారు. ఓకే, మరి చూద్దాం కొన్ని. ఇగో ఇది పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ మధ్యన ఒక వారం 10 రోజుల క్రితం ఒక సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేద్దాం. ఇది కూడా తప్పేనా? మీడియా తప్ప? మొత్తం ఒక్కరంటే ఎదురు పొరపాట్లు వినొచ్చు. ఎదురున్న మొత్తం మీడియా ప్రతినిధులు తప్పే విన్నారు, ప్రజలు తప్పే విన్నారు. ఆయన మాటలు ఏమైనా ఇది వరకు ఇట్లా మార్చి ఆయన బీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దామంటే కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం అన్నట్టుగా వచ్చేటట్టు చేశారు. ఎవరైనా మాయ చేసి ఓ దిక్కు లోకల్గా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు వీళ్ళ మీద ఓడిపోయిన వాళ్ళు దాడి చేస్తూనే ఉన్నారు. మా పార్టీలోకి వచ్చి మమ్మల్ని ఆశయం చేస్తున్నారు అని చెప్పి ఇంత స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయి ఎదురుగా. అయినా బుకాయించడం ఓకే. మరి ముఖ్యమంత్రి గారిని వీరింటికి నా నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయని అంటే అయ్యో అట్లనా అన్న నేనే వస్తాను సమస్యలు తీరుస్తానికి అని చెప్పి వాళ్ళ ఇంటికి పోయిండట. ముఖ్యమంత్రి గారు పోయినాడు. వారు చెప్పిన సమాధానంలో వారు రాసిచ్చిన దాంట్లో వచ్చి చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి రైతాంగానికి, అవి నా దగ్గర పరిష్కారం ఉంది, నన్ను అడుక్కోపోదామని వచ్చిండు ముఖ్యమంత్రి పరిష్కారం అని చెప్పి రాసిండు దాంట్లో. మరి ముఖ్యమంత్రి ఒకే కానీ మరి గీనెవరు? రాహుల్ గాంధీ ఎందుకు కలిసిండు? ఏమనాలి దీన్ని? ఏమనుకోవాలి? ఇంత ఇదేంటిది? కాంగ్రెస్ పార్టీ ప్రచార రథం. ముఖ్యమంత్రి అంటే నీటికి నీ నియోజకవర్గ సమస్యలు తీరుద్దామని చెప్పి వచ్చిండు. మరి ఇదేంది? ఇక్కడ ఎవరిది ఉండాలి? కేసీఆర్ది ఉండాలి కదా. నీ కేసీఆర్ మీద నమ్మకం ఉంటే, బీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం ఉంటే, కేసీఆర్ పైన నమ్మకం ఉంటే, ముఖ్యమంత్రి గారి కండువా కాంగ్రెస్ది కాదని అనుకుంటే నువ్వు ఏం తిందన్నట్టు ఏం సమాధానం చెప్తారు దీనికి? బీఆర్ఎస్ కార్యకర్తలకి ఏం చెప్తారు? కాంగ్రెస్ కార్యకర్తలకి ఏం చెప్తారు? మీ నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్తారు? సరే, స్పీకర్ కూడా ఏం తెలియదు అనుకుందాం, కాసేపటికి నువ్వు చెప్పింది నమ్ముతాను అనుకుందాం. మిగతా వాళ్ళు ఎట్లా నమ్మాలి? కోర్టులు ఎట్లా నమ్మాలి? మరి వారిని అంటే అభివృద్ధి కలుస్తుంది, వీరిని ఎందుకు కలుస్తుంది? పిసిసి ప్రెసిడెంట్ అయినాక మహేష్ కుమార్ గౌడ్ని కలిసి అభినందనలు చెప్పిన ముచ్చట ఏమన్నారు వీటిని? సరే, ఇది కృష్ణమోహన్ రెడ్డిది, డాక్టర్ సంజయ్, ఇది సంజయ్, డాక్టర్ సంజయ్ పాపం ఇంకా చాలా ఆయన ఇచ్చిన దాంట్లో ఇన్ని అభివృద్ధి పనుల కొరకు నేను అడిగినా అని చెప్పి దాని కొరకు మాత్రమే పోయినా